ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రపంచంలో పరమానందాన్ని కలిగించేటువంటిది ఒక్క గురువచనాలు మాత్రమే. ఇక ఇతరత్ర ఎక్కడా కూడా మనకు ఆనందం అనేటువంటిది చాలా అశాశ్వతంగా మనకు మిగులుతుంది. కేవలం సద్గురు వచనాలను ఎవరైతే నిత్యము శ్రవణం చేస్తారో, సద్గురు యొక్క లీలామృతాన్ని ఎవరు నిత్యము సేవిస్తారో వారి జీవితము ఆనందమయంగా ఉంటుంది. శ్రీ సాయి సచ్చరితలోని 32వ అధ్యాయం ఎంత అపురూపమైనటువంటిదంటే, గురువు యొక్క వైభవాన్ని 32వ అధ్యాయం తెలియజేస్తుంది. గురువు ఒక ప్రత్యేకమైనటువంటి నామరూపాలతో ఉండరు. నీకు ఎప్పుడు గురువు యొక్క అవసరం వస్తుందో, గురువు పట్ల ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి గురీ విశ్వాసం నీకు కలుగుతుందో, అప్పుడు గురువు అన్ని సమయాల్లో నీ వెంటే ఉండి నీ శ్రేయస్సు కోసం ఆలోచిస్తారు. నిన్ను జ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టడానికి, ఆయా సందర్భాల్లో కావలసినటువంటి సహాయాన్ని అందించడానికి గురువెప్పుడూ నీ ఎదుటే ఉంటారనేటువంటి విషయాన్ని 32వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. 32వ అధ్యాయంలో ఉన్నటువంటి అన్వేషణ అనేటువంటి కథలో కనిపించేటువంటి వంజరి ఎవరు? వంజరికి ఆ నలుగురితో ఏమి అవసరం? ఎందుకు వంజరి 2 సార్లు పదే ఆ నలుగురు వ్యక్తులను బ్రతిమలాడతాడు? ఆ వంజరి యొక్క అసలైనటువంటి స్వరూపాన్ని 4వ వ్యక్తి ఏ విధంగా గమనించాడో ఈ 32వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరైతే నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ఎదుటి వ్యక్తికి ఫలితాన్ని, అనుగ్రహాన్ని, సహకారాన్ని అందిస్తారో వారే నిజమైనటువంటి గురుస్వరూపం అనేటువంటి విషయాన్ని 32వ అధ్యాయం తెలియజేస్తుంది. వంజరి ఏమడుగుతాడు? మీరు ఈ అరణ్యంలో వెళ్తూ ఉన్నారు, అరణ్యంలో తెలియని చోటికి వెళ్ళినప్పుడు ఒక మార్గదర్శి అవసరము. సరే, మీరు దేని గురించి అన్వేషిస్తున్నారో ఆ రహస్యాన్ని నాకు చెప్పకండి, కానీ ఈ రొట్టె ముక్క తిని అన్వేషించండి. ఖాళీ కడుపుతో అన్వేషణ ఏమాత్రం కూడా ఫలితాన్ని ఇవ్వదు అని అంటారు. 2వసారి తారసపడ్డప్పుడు కూడా అదే విషయాన్ని చెప్తారు. అయినా సరే ఆ 3 వ్యక్తులు లక్ష్య పెట్టకుండా అరణ్యాల్లోకి వెళ్తారు. ఎవరైతే వంజరి మాటను విని రొట్టె తిని వెనుదిరిగి చూస్తారో గురు మహారాజు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నలుగురికి సలహాను సూచనలు ఇచ్చినటువంటి వంజరియే అక్కడ గురు మహారాజుగా ప్రకటితమవుతారు. ఎవరికైతే స్వార్థం ఉండదో, లాభాపేక్ష ఉండదో వారే అసలైనటువంటి సద్గురువు. శ్రీ సాయి బాబా కూడా వారి అవతార ప్రస్థానంలో ఎవరి నుండి ఏమీ ఆశించలేదు, ఏ ఫలితాన్ని తాను కోరుకోలేదు. కేవలం భక్తుల యొక్క శ్రేయస్సు, వారి రక్షణనే ప్రధాన ధ్యేయంగా వారి అవతార ప్రస్థానాన్ని కొనసాగించారు. గురువు ఎంత సహాయకారి, ఎంత ఉపయోగకారి అనేటువంటి విషయాన్ని 32వ అధ్యాయంలో చాలా అద్భుతంగా శ్రీ హేమాడ్ పంత్ వివరిస్తారు. ఇది మనము చదవడానికి ఒక 4 వ్యక్తుల అన్వేషణ, ఆ తరువాత గురువు యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి వచనాలు ఇందులో ఉంటాయనుకుంటాం. కానీ ఇది మన జీవితాలకు అద్భుతమైనటువంటి పాఠం. 32వ అధ్యాయం. ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ ప్రస్తావించినటువంటి 4 వ్యక్తుల యొక్క మనస్తత్వాలను, వారు చదివినటువంటి శాస్త్రాల్లో వారు గమనించినటువంటి, అవగాహన చేసినటువంటి విషయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఆ భిన్నత్వం ఏ విధంగా ఉంటుందంటే, భగవద్గీతలో ఉన్నటువంటి ఉద్ధరేదాత్మనాత్మనం అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకుంటూ 4 వారు గ్రహించినటువంటి విషయాలను చెప్తారు. మొదటి వారు చెప్పినటువంటి విషయం, పరావలంబనం ఎప్పుడూ కూడా పనికిరాదు అని చెప్పి వాదిస్తూ ఉంటాడు. 2వ వాడు మనస్సును ఎప్పుడూ స్వాధీనంలో ఉంచుకోవాలి, జగత్తులో నేను తప్ప మరొకటి లేదనేటువంటి సత్యాన్ని గ్రహించాలి అని చెప్పి 2వ వారు. 3వ వారు వికారాలతో మార్పు చెందేటువంటిది నిర్వికారం, కాబట్టి ఎప్పుడూ కూడా నిత్య వస్తువుల గురించి ఆలోచించాలనేటువంటిది 3వ వారు. 4వ వ్యక్తి మాత్రము తనకు పుస్తక జ్ఞానం పట్ల అంత నమ్మకం లేదు, కానీ గురువే
బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మార్గదర్శి, గురువు చరణాలు మాత్రమే మనలో జ్ఞానాన్ని వికసింపజేస్తాయి అనేటువంటి ఖచ్చితమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి వారు. ఈ నలుగురు కూడా వారి యొక్క అభిమతాల ప్రకారము అరణ్యంలో బ్రహ్మను పరిశోధన చేయడానికి బయలుదేరుతారు. వీరు బయలుదేరినటువంటి తక్షణమే వారికి అడవి మార్గంలో మొదట వంజరి కనిపిస్తాడు. కనిపించి వారిని చూసి అడుగుతారు, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ అరణ్యంలోకి మీరు కొత్తగా వెళ్తున్నట్టున్నారు, కాబట్టి మార్గదర్శి మీకు అవసరం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనము ఆధ్యాత్మిక మార్గంలో ఏదైనా తెలుసుకోవాలి, అక్కడ ఏదైనా శోధన చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా సద్గురువు యొక్క సహకారం అవసరం. సద్గురువు ఏ లాభాపేక్ష లేకుండా, ఏ ప్రయోజనము కూడా ఆశించకుండా నువ్వు దేనినైతే ఆకాంక్షిస్తున్నావో దానిని వారు నీకు అనుగ్రహిస్తారు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఏ నిత్య కృత్యాల్లో అయినా సరే, పారమార్థికంగా మనం ఏదైనా సాధించాలన్నా సరే ఖచ్చితంగా గురువు యొక్క సహకారాన్ని ఎప్పుడూ కూడా మనం కోరాలి. అప్పుడే మనం చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలమవుతుంది. మొదట వంజరి యొక్క ప్రతిపాదనను తిరస్కరిస్తారు. సరే, నాకు రహస్యం చెప్పకపోయారు, కనీసం 4 రొట్టెలు తిని మీ అన్వేషణ ప్రారంభించండి, ఉత్తి కడుపుతో దేనిని కూడా మనం సాధించలేము అని చెప్పంటే ఆ నలుగురు కూడా అతని మాట లెక్క చేయకుండా అరణ్యాల్లోకి వెళ్తారు. వెళ్ళి దారి తప్పి మళ్ళీ వచ్చిన దారెమ్మడే తిరిగి బయటికి వస్తారు. మళ్ళీ వంజరి ప్రత్యక్షమవుతాడు. అడుగుతారు, అయ్యా నేను చెప్పాను కదా ఉత్త కడుపుతో ఏది మీరు వెతకలేరు, భగవంతున్నైనా మీరు ఏ రహస్యాన్నైతే శోధించాలనుకుంటున్నారో దానినైనా సరే ఆత్మారాముడు ప్రశాంతంగా ఉంటేనే మీరు సాధించగలుగుతారు, నా మాట విని కాస్త ఎంగిలి పడండి అని అంటారు. ఆ ముగ్గురు కూడా వెళ్ళిపోతారు. మాకు ఎలా బ్రహ్మ పరిశోధన చేయాలో మాకు తెలుసు అని చెప్పి అరణ్యంలోకి వెళ్తారు. అతడు నిర్ణయానికి వస్తాడు, బుద్ధి చాతుర్యం ఇక్కడ పనికిరాదు, ఖచ్చితంగా గురువు అనుగ్రహం ఉంటేనే మేము అన్వేషించేటువంటి దాన్ని మేము సాధించగలుగుతామని చెప్పి వంజరి చెప్పినటువంటి విధంగా ఒక రొట్టెను తిని చెయ్యి కడుక్కోవడానికి వెళ్తున్నప్పుడు గురు మహారాజు ప్రత్యక్షమవుతాడు. ఎవరా గురు మహారాజు? అప్పటి వరకు ఉన్నటువంటి వంజరి. వీరెవరైతే నిమ్మజాతీయుడు, వారి దగ్గర ఎందుకు వారి భోజనం చేయాలని చెప్పి ముగ్గురు అనుకున్నారు కదా, వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళారు. ఎవరైతే వంజరి అంతగా నా కోసం తాపత్రయపడుతున్నాడంటే ఖచ్చితంగా వీరిలో గురుదేవులు గురు మహారాజు దాగి ఉన్నారనేటువంటి విశ్వాసంతో 4వ వ్యక్తి అతను చెప్పినట్టు భోజనం చేస్తాడు. ఆ రొట్టె తిన్నటువంటి వెంటనే గురు మహారాజు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అక్కడ 2వ వ్యక్తి లేడు. చెయ్యి కడుక్కొని వెనక్కి తిరిగి చూడగానే గురు మహారాజు ప్రత్యక్షమయ్యాడు. వంజరిలో గురువు సాక్షాత్కరించాడు అనేటువంటి విషయాన్ని హేమాడ్ పంత్ ఇక్కడ రాస్తారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గురువు చెప్పినట్టు మనం నడుచుకుంటే గురువు మన శ్రేయస్సు కోసం ఎప్పుడూ కూడా పరితపిస్తూ ఉంటారు. వంజరిని మొదట 4వ వ్యక్తి కూడా గమనించలేదు, కానీ 2వసారి వంజరి పదే పదే ఎందుకు చెప్తున్నాడు అంటే, గురువు ఆజ్ఞ శిరసా వహిస్తేనే, గురువు మాట వింటేనే మనం దేన్నైనా సాధించగలుగుతాము అనేటువంటి విషయాన్ని ఆ 4వ వ్యక్తి గమనించాడు. గమనించిన తర్వాత ఎంత అద్భుతమైనటువంటి మాట అక్కడ ఉంటుందంటే, గురు మహారాజును చూసి నాకు ఆనందం కలిగింది, వారు నన్ను చేరదీశారు, వారు నన్ను వెంటబెట్టుకొని ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి బావిలో తలకిందులుగా వేలాడదీశారు. 2వ కొసను గట్టిగా బావి పక్కన ఉన్నటువంటి చెట్టుకు కట్టి వారు వెళ్ళారు. కొద్ది సమయం తర్వాత వారు వచ్చి నన్ను పైకి తీసుకొని ఎలా ఉందని చెప్పి అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, ఆ ఆనందాన్ని వర్ణించడానికి పదాలు లేవు, ఆ ఆనందం అపురూపమైనటువంటిది, మహాద్భుతమైనటువంటిది, దానిని నేను ఏమని వర్ణించేను అని అంటారు. అంటే గురువు నిన్ను ఏ స్థితిలో ఉంచితే, తలకిందులుగా ఉంచినా, నిట్ట నిలువుగా ఎండలో నిలబెట్టిన, గురు స్మరణ ఉంటే నీ ఉన్నటువంటి స్థితి, ఆ స్థితిలో పడుతున్నటువంటి బాధ నీకు తెలియదు.
గురువు వద్ద ఉన్నటువంటి మహత్తే అది. గురువు మంత్రము వేయడు, తంత్రము చెప్పడు. ముఖ్యంగా శ్రీ సాయిబాబా వారు ఉన్నటువంటి స్థితిలో మనం ఉండగలిగితే అభ్యాసన అది. మనం అనుకుంటాం కష్టం వస్తే అది తీవ్రమైనటువంటి దుఃఖంగా మనం భావిస్తాం. కానీ బాబా మనకు గొప్ప అభ్యాసాన్ని చేయిస్తున్నాడు. అరే నాయనా, భవిష్యత్తులో ఇంతకంటే పెను ప్రమాదం, పెను కష్టం రావచ్చు. దీనిని కనుక నువ్వు ఓర్చుకోగలిగితే భవిష్యత్తులో వచ్చేటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు నిన్ను బాధించవు అనేటువంటి విషయాన్ని మొదటనే మనకు సద్గురువు శిక్షణనిస్తాడు. కానీ చాలామంది నీరు గారిపోతూ ఉంటాం. కొంతమంది అంటారు గురు మార్గంలో అన్ని పరీక్షలు ఉంటాయండి, ఆ పరీక్షలను తట్టుకోవడం కష్టం అని అంటాం. కానీ ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ చెప్పినటువంటి విషయంలో మనం ఒక విషయాన్ని అవగాహన చేసుకోవాలి. గురువు పెట్టేటువంటి మొదటి పరీక్షను గనక ఆనందంగా అనుభవించి అందులో ఉన్నటువంటి ఆనందాన్ని మనం గ్రహించగలిగితే నిజంగా జీవితంలో వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా తృణప్రాయంగా మారిపోతాయనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. గురుదేవా, మీరు నన్ను ఉంచినటువంటి స్థితిని పామరుడైనటువంటి నేను ఎలా వర్ణించగలను అనగానే గురుదేవురట ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని తల నిమిరి ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారట. ఇదంతా మనం కూడా చదువుతుంటే మన హృదయం కూడా ఉప్పొంగిపోతుంది. బాబా యొక్క పాఠశాల ఎంత రమణీయమైనటువంటిదంటే, పక్షి గనక తన పిల్లలను రెక్కల కింద కాపాడినట్టు గురుదేవుడు నన్ను ఆ విధంగా సంరక్షించారు అని అంటారు. ఈరోజు మన జీవితంలో మనందరికీ కూడా ఇది అనుభవమే. ఈరోజు మాయ అనేటువంటి గద్ద మనల్ని ఎత్తుకపోకుండా శ్రీ సాయిబాబా అనేటువంటి గురు సహచర్యం, నిజంగా ఈరోజు మనందరం కూడా వారి రెక్కల కింద ఉదిగి ఎంత సురక్షితంగా ఉన్నామో మన జీవితాలను చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అంత సురక్షితంగా తన పాఠశాలలో చేరినటువంటి బిడ్డను బాబా చూసుకుంటారు. ఈ 32వ అధ్యాయంలో రాసినటువంటి ఒక్క మాట అందరి జీవితాలకు అది అన్వయించుకోవాలి. గురువు గారి ఆ పాఠశాల రమ్యమైనటువంటిది. అక్కడ జననీ జనకుల యొక్క వాత్సల్యం తొలగిపోయింది. మాయా మోహం మమకారాలనేటువంటి శృంఖలాలు విడిపోయాయి. అవలీలగా ముక్తిని పొందానని చెప్పి రాస్తారు. నిజంగా బాబా సాహచర్యంలో ఉన్నటువంటి మనకు తల్లిదండ్రులు చూపెట్టేటువంటి ప్రేమ కంటే కూడా బాబా యొక్క ప్రేమ నిరాకారమైనటువంటిది. వారు మాటలతో మన పట్ల ప్రేమను వ్యక్తం చేయరు, వారు వచ్చి స్వయంగా ఏదీ చేయరు. కానీ వారి ప్రేమకు సరిసాటైనటువంటి ప్రేమ వాత్సల్యాలు ఇక ప్రపంచంలో మనకు కనిపించవు. జననీ జనకుల యొక్క వాత్సల్యం ఇక్కడ తొలగిపోయింది. మాయామోహం అనేటువంటి శృంఖలాలు విడిపడిపోయాయి. ఇంతకంటే జీవుడికి కావలసినటువంటిది మరొకటి లేదు. ఎప్పుడూ కూడా మన నయనాల్లో గురువు ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇక్కడ రాస్తారు, గురువు యొక్క కంఠాన్ని పెనవేసుకొని ఎప్పుడూ వారి యొక్క రూపాన్నే చూస్తూ నా నయనాల్లో వారి రూపాన్ని నిలుపుకోవాలనేటువంటి ఆశ పెరిగిపోయింది. ఒక్కొక్కసారి అనిపించేదట, అరే రే, గురువు యొక్క ప్రతిబింబం లేనటువంటి నయనాలు ఒట్టి రక్తపు గోళాలే కదా అవి. గురువు యొక్క ప్రతిబింబం నయనాల్లో నిండి ఉంటేనే వాటికి శోభ. ఇతరత్రా ఏది నిండి ఉన్నా సరే, దేన్ని చూసినా సరే అది ఒట్టి మాంసపు గోళాలు మాత్రమే అనేటువంటి విషయం ఎప్పుడూ నాకు మనసులో ఉండేదని చెప్పి ఇక్కడ రాస్తారు. ఎవరైతే గురు సేవలో ఉంటారో వారికి జ్ఞాననిధి ప్రకటితమవుతుంది. ఇక్కడ అదే రాస్తారు, మా గురువు నన్ను బాగా సేవలో నియమించి నాకు జ్ఞాననిధిని చూపించారు. జ్ఞాననిధిని వెతుక్కునేటువంటి అవసరం నాకు కలగలేదు. అట్లే బోధను అర్థం చేసుకోవడానికి ఏకాస్త శ్రమ లేకుండా పోయింది. అర్థాలన్నీ వాటంతటవే స్వయంగా ప్రకటితమై అప్రయాసంగా జ్ఞానం చేతికందింది. గురుకృప కారణంగా శోధన అక్కడికక్కడే ఆగిపోయింది. తలక్రిందులుగా నన్ను వేలాడదీసిన నాకు ఆనందం ఎలా కలిగిందో అది ఒక్క గురు మహారాజుకే తెలుసు. కాబట్టి మన స్థితిగతులన్నీ కూడా బాబాకే తెలుసు. జ్ఞానబోధ కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు.
కేవలం సద్గురు సేవలోనే జ్ఞానం ప్రకటితమవుతుంది. మీరు ఈరోజు చూడండి, సాయి టీవీలో 2 విషయాలు ఎప్పుడూ ప్రకటితమవుతూ ఉంటాయి. ఒకటి గురు సేవ. రేపు విజయదశమికి మనం చేసేటువంటి షిరిడీకి అర్పణం సేవ. ఇది సచ్చరితలో నుంచి తీసుకున్నదే ఈ సేవ కూడా. ఇక్కడ ఏం రాయబడ్డది? 32వ అధ్యాయం 87వ ఓవి చూడండి. మా గురువు నన్ను బాగా సేవలో నియమించి నాకు జ్ఞాననిధిని చూపించారు. అంటే ఎవరైతే సేవలో ఉంటారో వారికి మాత్రమే జ్ఞానం ప్రకటితమవుతుంది. అందుకనే ఈ సేవ పట్ల ప్రేమ కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే శ్రీ సాయిబాబా తత్వం అనేటువంటి జ్ఞాన నిధి దక్కుతుంది. ఆ జ్ఞాన నిధిని అనుభవించేటువంటి వారు నిత్యం సేవలో ఉన్నటువంటి వారే. చాలామందికి రకరకాల సంశయాలు ఉంటాయి. అరే, సాయి టీవీలో ఎప్పుడు చూసినా ఏదో ఒక సేవ ఎందుకు జరుగుతుంది? సచ్చరిత చెప్పింది, సేవలో నిమగ్నమై ఉన్నటువంటి వారికే గురువు జ్ఞాననిధిని ప్రకటింపజేస్తారు, జ్ఞాననిధిని సొంతం చేసుకుంటారు. అంతే తప్ప ఇతరత్ర బాబా మార్గంలో జ్ఞానం అనేటువంటిది ఉపదేశిస్తే వచ్చేటువంటిది కాదు. మనం చాలామందిని చూస్తూ ఉంటాం, గురువు వేషాలు వేసుకొని బాబా మార్గంలో తిరుగుతూ ఉంటారు. వారు చేసేటువంటి మంత్రాలు, తంత్రాలు లేకపోతే ఉపదేశాలకు కుప్పలు కుప్పలుగా జనం పోతారు. అక్కడికి పోయినటువంటి వాడు ఒక్కనంటే ఒక్కడిని జ్ఞానాన్ని సంపాదించినటువంటి వారిని చూపెట్టండి. గురు మార్గం అనేటువంటిది సేవా మార్గము. ఆ సేవా మార్గంలో ఉన్నటువంటి వారికి మాత్రమే జ్ఞాననిధి ప్రకటితమవుతుంది. ఆ వారు మాత్రమే బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఈరోజు సాయి టీవీతో అనుబంధం కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞాననిధిని ప్రోగు చేసుకుంటూ ఉంటున్నారు. ఆ జ్ఞాననిధి ఏ విధంగా పోగు చేసుకుంటున్నారు? ఈరోజు షిరిడీకి అర్పణం ఏదైతే మనం విజయదశమికి చేస్తున్నామో అలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములై ఆ కార్యక్రమం సద్వినియోగమైనటువంటి ఆ దృశ్యాలను చూసి వారిలో పొంగేటువంటి ఆనందమే అసలైనటువంటి జ్ఞాననిధి. జ్ఞాననిధికి ప్రత్యేకమైనటువంటి రూపం ఏదీ ఉండదు, దానికి నిర్వచనము ఏది ఉండదు. నీలో ప్రకటితమయ్యేటువంటి ఆనందం, తృప్తి, ఇదే అసలైనటువంటి జ్ఞాననిధి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ధన్యులు. బాబా మనల్ని ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఆనందంగా ఉండాలి. మనకు ఆనందం ఎలా వచ్చిందనేటువంటిది కూడా అది మనకు తెలియదు, గురు మహారాజుకు మాత్రమే తెలుసు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 32వ అధ్యాయంలో ఆ వంజరి గురు స్వరూపమైనటువంటి ఆ వంజరి చెప్పినటువంటి మాట సచ్చరితలో ఇంకొక సందర్భంలో రాస్తారు. ఎవ్వరూ కూడా ఉత్త కడుపుతో ఏదాన్ని సాధించలేరు. ఒకసారి గోఖలే భార్య హోలీ పౌర్ణమి సందర్భంగా 3 రోజులు ఉపవాసం చేద్దామని షిరిడీకి వస్తుంది. వచ్చినటువంటి ఆవిడను ఉపవాసం చేయనీయలేదు. ఆ ఉపవాసం ఎందుకు చేద్దామనుకుంది? సత్పురుషుని సమక్షంలో ఉపవాసం చేస్తే పుణ్యం దక్కుతుంది, ఏదో ఫలితాన్ని పొందవచ్చు. అందరి మనసులో ఎరిగినటువంటి బాబా గోఖలే భార్య మనసు ఎరగకుండా ఉంటాడా? ఉత్తి కడుపుతో నువ్వే ఉపాయాలు చేయలేవమ్మా, ఏ ఉపదేశాలు నువ్వు పొందలేవు, కాబట్టి కేల్కర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య వంట చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది, వంట చేసి పిల్లలకు పెట్టి నువ్వు కూడా ప్రశాంతంగా భోజనం చేయని చెప్పి పంపిస్తారు. బాబా మార్గంలో ఎక్కడా కూడా ఉపవాసం అనేటువంటి దానికి, ఆహార నియమాలు అనేటువంటి దానికి ఎక్కడా కూడా స్థానం లేదు. నువ్వు ఎలా తినాలనుకుంటే అలా తిను, నీ అలవాట్లు ఎలా ఉంటే అలా నువ్వు నియమబద్ధంగా ఆ ఆహారాన్ని సేవించు. అంతే తప్ప ఉపవాసాలతోటి తపవాసాలతోటి ఏ పని కూడా బాబా మార్గంలో మనం సాధించలేమనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇదే అధ్యాయంలో మనందరికీ ఒక గొప్ప మనోవికాసానికి సంబంధించినటువంటిది, నీ స్కిల్స్ని ఏ విధంగా నువ్వు పెంపొందించుకోవాలి అనేటువంటి అద్భుతమైనటువంటి సందర్భం ఇందులో ఉంటుంది. బాబా చెప్తాడు, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు జరీ పని చేయడానికి సేలు వెళ్ళాను. అక్కడ అంతకంటే ముందే 3 వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు. ఆ 3 వ్యక్తులకు ఒకరికి 50 రూపాయలు, ఒకరికి 100 రూపాయలు, ఒకరికి 150 రూపాయలు, మొత్తం కలిపితే 300 రూపాయలను యజమాని ఇచ్చేవాడు. కానీ ఆ యజమానికి క్రితం నాకంటే ముందు పనిచేస్తున్నటువంటి వాళ్ళకంటే కూడా నా పని ఎంతగానో నచ్చింది. అందుకనే ఆ యజమాని మురిసి మెచ్చి నాకు వారికి ఇచ్చేటువంటి దానికంటే 2 ఇంతలు అంటే 600 ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, చాలామంది ఒక భావన ఉంటుంది, నేను 30 సంవత్సరాల నుంచి బాబా భక్తుని, కానీ నాకు కలగనటువంటి గొప్ప అనుగ్రహం, గుర్తింపు
ఒక 10 సంవత్సరాల క్రితం బాబాను ఆశ్రయించినటువంటి వారికి వచ్చింది. ఇక్కడ సమయము సంవత్సరాలు అనేటువంటిది ప్రాతిపదిక కాదు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఎంత వేగంగా బాబాను అర్థం చేసుకోగలుగుతున్నావు, బాబా తత్వాన్ని నువ్వు అవగాహన చేసుకోగలుగుతున్నావు. అక్కడ సేలు పనికి వెళ్ళినటువంటి ఆ బాలుడు రూపంలో ఉన్నటువంటి బాబా ఏం చేశాడు, అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పనిని గమనించాడు. వాళ్ళకంటే మెరుగ్గా ఎలా చేయాలి, నా యజమానిని ఎలా మెప్పించాలి, దీనిపైన వర్క్ చేశాడు. అందుకనే యజమానికి తను చేస్తున్నటువంటి పని పట్ల ఎంతో ప్రేమ కలిగింది. అంతేకాదు ఆ పనిలో అతను చూపెట్టినటువంటి నైపుణ్యం అద్భుతమైనటువంటిది. మనందరం కూడా బాబా మార్గంలో ఏదో మూకుముడి భక్తిలో వెళ్ళిపోతూ ఉంటాం. మూకుముడి భక్తిలో కాదు, మూకుముడి భక్తిలో ఉన్నప్పుడు బాబా మనకి ఏది అనుగ్రహించాలో అదే అనుగ్రహిస్తాడు. అలా కాకుండా బాబా తత్వాన్ని మనం ఆకలింపు చేసుకుంటూ ఉంటే బాబా ఇచ్చేటువంటిది అపురూపమైనటువంటిది. ఇక్కడ అదే రాస్తారు, నా యజమాని నా పని మెచ్చి జరీషాలువా తలప్పాగా ఇచ్చారు, నేను వాటిని భద్రంగా దాచుకున్నాను అని అంటారు. దీని అర్థం ఏమిటి? బాబా మార్గంలో ఎవరైనా సరే తత్వాన్ని అర్థం చేసుకుంటే బాబా మనకు గొప్ప అనుగ్రహాన్ని ఇస్తారు. ఆ అనుగ్రహాన్ని మనం పదిలంగా మన హృదయంలో దాచుకోవాలి. చాలామంది ప్రదర్శనీయం చేస్తారు దాన్ని. చూసావా నాకు బాబా ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు, అవి అశాశ్వతమైనటువంటి, అవి కోల్పోయేటువంటివి. కానీ అసలైనటువంటిది ఏమిటో తెలుసా, మనం దాచుకోగలిగినటువంటి ప్రేమను బాబా ఇస్తాడు. బాబా తత్వాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటే, ఆయన యొక్క సేవా మార్గంలో మనం ముందుకెళ్తూ ఉంటే, ఆయనను చూసినప్పుడల్లా సరే మనకు గర్వంగా ఉంటుంది. ఎందుకంటే వారు మనల్ని అభిమానిస్తున్నట్టు ప్రేమగా పలకరిస్తున్నటువంటి అనుభవం వస్తుంది. ఆ అనుభవాన్ని మనం పదిలంగా దాచుకోవాలి, దాన్ని ప్రదర్శించకూడదు ఎక్కడా కూడా. ఇక్కడ ఒక మాట రాస్తారు, ఎవరు ఎంత ఇస్తే ఏం లాభం, అది నా గురువు ఇచ్చేటువంటి దానికి ఏనాడూ సమానమైనటువంటిది కాదు. నా ప్రభువు తీసుకపో అంటున్నాడు, నన్నేమో మీరు ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు. నా గురువు ఇచ్చినటువంటి దానితో సమానమైనటువంటిది మరొకటి లేదు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి, బాబా ఇచ్చేటువంటి దానికి సమానమైనటువంటిది ఇంకోటి ఉండదు. అది ఏమిటి అనేటువంటిది మనం గ్రహించుకోవాలి. సపోజ్ ఒక వస్తువు అనుగ్రహం బాబా వల్ల దక్కిందనుకోండి, అది కొంతకాలం తర్వాత దాని విలువ పడిపోతుంది కదా. పడిపోనటువంటి విలువ కేవలం బాబా యొక్క ప్రేమ, వారి యొక్క సాహచర్యం, దీనికి విలువ ఎప్పుడూ కూడా తగ్గదు. కాబట్టి అటువంటి దాన్ని మనం బాబా నుంచి పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ అధ్యాయంలో చెప్పేటువంటిది అదే, గురువు యొక్క కృపా సాహచర్యం, ఇవి రెండే ఆస్తి ఐశ్వర్యం. అదేవిధంగా గురువు అనుగ్రహించినటువంటి దాన్ని పదిలంగా దాచుకోవడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. గురువు వద్ద నువ్వు ఎంత స్మార్ట్గా, ఎంత నైపుణ్యాలను పెంచుకొని నువ్వు గురు సాహచర్యంలో ఉంటే అంత గుర్తింపు నీకు వస్తుంది. ఆ పిల్లవాడికి ఏ విధంగా గుర్తింపు వచ్చింది, ఇతరుల కంటే కూడా భిన్నంగా నైపుణ్యంతో పనిచేశాడు జరీ పని, అందుకు ఆ గుర్తింపు రాగలిగింది. అదేవిధంగా మనం కూడా బాబా దగ్గర వారి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, వారి తత్వాన్ని మనం ఆకలింపు చేసుకుంటే మనకు అద్వితీయమైనటువంటి స్థానం బాబా దగ్గర దక్కుతుందనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఈ అధ్యాయంలో బాబా చెప్తారు, నేను ఇచ్చేటువంటి దాన్ని కాదని మీరు ఏదో దాన్ని కోరుకుంటూ ఉన్నారు, అది మాయా స్వరూపం. ఆ మాయ నన్నే వదలట్లేదు, మాయను నిరసింపజేయడానికి నేను అహోరాత్రులు కృషి చేస్తున్నాను. కాబట్టి మాయ నుండి జీవుడు రక్షించబడాలంటే కేవలం సద్గురు చరణాలే. అందుకే బాబా ఇక్కడ చెప్తారు, ఏం చేస్తాం, నేను మాయను నీరసించడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే జీవుడు తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటున్నారు. ఎవరు ఎలా చేసుకుంటే అదే దక్కుతుంది. నా మాట విన్నటువంటి వారు మాయ నుండి బయటపడగలుగుతారు అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఈ 32వ అధ్యాయంలో ఉన్నాయి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.